హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం. జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. మీనరాశి వారు రాత్రంతా గ్యాస్ పొయ్యి కింద ఈ వస్తువులు ఉంచితే లక్ష్మీదేవి నడుచుకుంటూ వస్తుంది. అసలు మీనరాశి వారు గ్యాస్ పొయ్యి కింద ఏ వస్తువులు ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, ఎటువంటి చిట్కాలు పాటించాలి, ఇలాంటి విషయాలు అన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీనరాశి వారు తన జీవితంలో డబ్బుకు లోటు లేకుండా జీవించాలి అని కోరుకుంటూ ఉంటారు ప్రతి మనిషి కూడా. నిజానికి డబ్బుకు లోటు రాకుండా ఉండాలి అంటే మనం పెద్దలు చెప్పినట్లుగా సంపాదించిన డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. మీరు ఎంత సంపాదించినా సరే ఏదైనా వస్తువుని కొనే ముందు ఇది నాకు అవసరమా లేదా అని ఆలోచించి అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటూ ఇంకా ఈ చిన్న చిన్న చిట్కాలను పాటిస్తూ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందడం కోసం సోమవారం నాడు ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకునే పరిష్కారం చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. మరి సోమవారం ఏం చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. డబ్బుకి లోటు రాకుండా ఉండాలి అంటే ముందు లక్ష్మీదేవి మన ఇంటికి రావాలి. మీ ఇంట్లో నివాసం ఏర్పాటు చేసుకోవాలి. లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా మీనరాశి వారు మీరే కాపాడుకుంటూ ఉండాలి. మరి ఈ లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ప్రతి సోమవారం నాడు పూజా గది మరియు వంటగదిని ఎంతో శుభ్రంగా చేసుకుని మీరు సోమవారం నాడు ఉదయాన్నే గ్యాస్ గట్టును శుభ్రం చేసి ముగ్గు వేయండి. ముగ్గు ఎక్కడైతే ఉంటుందో ఆ స్థానంలో లక్ష్మీదేవి ఖచ్చితంగా ఉంటుంది. కనుక సోమవారం నాడు ఖచ్చితంగా గ్యాస్ పొయ్యి కింద ముగ్గు పెట్టండి. ఆ ముగ్గులో పసుపు కుంకుమ వేయండి. మీనరాశి వారు పసుపు కుంకుమ వేసిన తరువాత మనం చెప్పుకునే ఈ వస్తువులను అందులో ఉంచండి. 4 చిల్లర నాణేలు, 4 లవంగాలు, కొంచెం కల్లుప్పును కనుక ఉంచినట్లయితే మీ ఇంట్లో ధనానికి లోటు ఉండదని చెప్పుకోవచ్చు. ఈ వస్తువులన్నింటినీ ఆ రోజు రాత్రంతా ఉంచిన తరువాత మరుసటి రోజు శుభ్రం చేసే ముందు తీసి ఏదైనా చెట్టు మొదట్లో వేయండి. ఇక మిగిలిన చిల్లరను ఎవరికైనా దానంగా ఇవ్వండి. ఇలా సోమవారాలు ఒక 4 లేదా 5 సోమవారాలు చేసినట్లయితే కనుక మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. మీ ఇంట్లో లక్ష్మీదేవి నడుచుకుంటూ వస్తుందని చెప్పుకోవచ్చు. ఇంకా ప్రతి సోమవారం నాడు కనీసం ఒక కమలం పువ్వునైనా లక్ష్మీదేవి ముందు ఉంచండి. కమలం పువ్వు దొరకకపోతే ఎర్ర మందార పువ్వునైనా ఉంచండి. మీకు మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. సోమవారం నాడు ఖచ్చితంగా మనం చెప్పుకున్న ఈ పరిహారం చేస్తే గనుక మీకు అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, సోమవారం నాడు లక్ష్మీదేవికి పూజ చేసినట్లయితే గ్యాస్ పొయ్యి దగ్గర మనం చెప్పుకున్న పరిహారాలు చేసినట్లయితే కనుక లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.